సరే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వైసీపీ, చంపిన వ్యక్తి టీడీపీ అని చెప్పేసి వాళ్ళు రుజువుతో చూపెడుతున్నారు. కానీ ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వేస్తున్నారు? ఇప్పుడు ఇదంతా అబద్ధం. ఇద్దరు వైసీపీ నాయకులే. అక్కడ ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఆ రౌడీ షీటర్కి ఇద్దరు అనుచరులు. వాళ్ళ మధ్య వచ్చిన తగాదా, వైసీపీ నాయకుల మధ్య వచ్చిన తగాదాని స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు గారు దాన్ని ఆజ్యం పోసి తన స్వార్థం కోసం ఈ గ్రూపుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి చేసిన, ఏదైతే ఎన్నికల ముందు చేసిన బ్రహ్మానాయుడు గారు చేసిన ఈ మైనార్టీస్లో పెట్టిన గొడవకి ఈ హత్య నిదర్శనం. ఈయన చంపిన అతను జీలాని తెలుగుదేశం కాదు, అది వాస్తవం. నిన్న ఏదో ఛానల్లో చూశాను నేను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నసరాపేట ఎమ్మెల్యే కూడా ఆయన కూడా మాట్లాడాడు. అది గంజాయి మత్తులో జరిగిన గొడవ, ఒకరిని చంపబోయి వేరే వాడిని చంపారని. నాకు కూడా పల్నాడులో నేను గుర్జాల ఇన్ఛార్జిగా పనిచేసినప్పటి నుంచి పల్నాడు రాజకీయాలతో నాకు సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే షమీం ఖాన్ అని పేర్లు చెప్తున్నారో ఆయన రాష్ట్ర కార్యదర్శి, నేను కూడా ఆయనతో పాటు కలిసి పనిచేశాను. జనవరిలో ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు ఈ జిలానీ వాళ్ళ అన్నయ్య మీద ఏ విధంగా దాడి చేశారో అదే ఎంత వ్యక్తిగత గొడవల్లో ఇదంతా జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో 4 పార్టీ అధికారులు వచ్చిన తర్వాత 4 హత్యలు జరిగితే అందులో మేము 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కోల్పోయాం. 3 మా వాళ్ళని చంపేశారు, తెలుగుదేశం కార్యకర్తల్ని. బాబు గారు ఏదైతే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. కానీ హింసా రాజకీయాలని బాబు గారు మొదటి నుంచి ప్రోత్సహించలేదు. అదే ఇవాళ కూడా ఆయన చాలామంది కార్యకర్తలు బాబు గారి మీదే చాలా గరంగా ఉన్నారు. మనం అనుకుందేంటి జరుగుతుంది ఏంటని. అలాంటి టైంలో ఈయన ఏంటంటే మేమేదో దౌర్జన్యాలు చేసాం, మేమేదో దాడులు చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు నవ్వుకుంటారు. దాడులు అంటే ఎలా ఉంటాయి? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా గొడవలు జరిగినాయి, చాలా ఇలాంటి హత్యలు జరిగినాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చారు, ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదంటారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మీకు, దాడులు అంటే ఏంటి? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గం వెళ్తే మీరు మనుషుల్లో ప్రవర్తించారా? ఏ రోజైనా ఆయన 5 సంవత్సరాలు ఆయన కుప్పం వెళ్తే ఆయన్ని ఏ రోజైనా సరే మీరు ఆయన్ని తిరగనిచ్చారా? బాబు గారు వెళ్ళిన ప్రతిసారి 60-70 మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళాల్సిందే కదా. అక్రమ కేసులు పెట్టి మీరే వచ్చి ఆపి, మీరే తిరగబడి, మీరే కొట్టి, మళ్ళీ మీరే వెళ్ళి కేసులు పెడితే కూడా తెలుగుదేశం కార్యకర్తలు భరించారు. దాన్ని దాడులు అంటారు. ఇవాళ జరుగుతున్న దాన్ని దాడులు అంటారు. దాడులు నువ్వు సలాం కుటుంబం చనిపోయింది చూసారా, దాన్ని దాడి అంటారు. లేకపోతే కిరణ్ చీరాల మాస్క్ వేసుకోలేదని చెప్పారు, దాన్ని ఇది అంటారు. లేకపోతే వైజాగ్లో డాక్టర్ గారిని పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద ఏ విధంగా దాడి చేశారు అనేది దాన్ని దాడులు అంటారు. అలా ఒక్కటి కాదు, ఇలా రకరకాలుగా చిన్నపాటి గాంధీ మీద జరిగి చూసారా, దాన్ని దాడి అంటారు. పట్టాభి గారి మీద జరిగింది చూసారా, దాన్ని దాడి అంటారు. అయ్యన్న పాత్రుడి గారి మీద జరిగిన దాన్ని దాడి అంటారు. అంటే అసలు ఆ స్థాయి నాయకుల్ని, మా పవిత్ర దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పగలు డీజీపీ ఆఫీస్ ముందు దాడి జరిగితే మా వాళ్ళకి బీపీ వచ్చిందంటాడు. అంటే బీపీ అనేది నీ వాళ్ళకి నీకే ఉంటుందా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బీపీ రాదా? అంటే అని ఇవాళ అసలు ఏం మాట అంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హింస భారతదేశ చరిత్రలో నాకు తెలిసి బీహార్ కంటే కూడా మించిపోయింది 5 సంవత్సరాలు. సరే ఇప్పుడు అలానే చూస్తే ఆయన నిరసన చేస్తున్నారు కదా, పోలీసులు అడ్డుకుని ఎప్పుడు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. మరి ఈ పోలీసులు వ్యవస్థ టీడీపీకే పనిచేస్తుందా, సలాం కొడుతుందంటారా టీడీపీ వాళ్ళకి? నిన్న మాట చెప్తాను, నిన్నటి వరకు ఆయన ఈ పోలీసులనే కదా నమ్ముకున్నాడు. 2019 నుంచి 2019 వరకు మేము నమ్ముకుంది ఈ పోలీసులనే కదా. 2024 నుంచి 29 వరకు మేము నమ్ముకోవాల్సింది అదే పోలీసులు కదా. అంటే ఏదైనా తప్పు జరిగితే ఇప్పుడు జిలాని ఏ పార్టీ అనేది వదిలేద్దామండి, తప్పే కదా. ఒక మనిషిని నడి రోడ్డు మీద చంపడం తప్పే కదా.
అతన్ని క్షమించిందా? ఇమీడియట్లీ కేసు పెట్టారు, రిమైండ్ చేశారు, అన్నీ చేశారు. కానీ పల్నాడులో మా చంద్రయ్య అనే మా నాయకుడిని గుండెల మీద కూర్చొని పొట్టేలు కోసినట్టు నడి రోడ్డు మీద కోస్తే వాళ్ళు మీరు పట్టుకున్నారా? వాళ్ళు మీరు శిక్షించారా? అరెస్ట్ చేసి మీరు హాస్పిటల్లో పెట్టారు వాళ్ళు. అంటే దాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ మర్చిపోయి ఆయనకున్న షార్ట్ మెమరీ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉంటుంది అనుకుంటా ఉంటే, ఇవాళ సోషల్ మీడియాలో మీరు చూడండి, మనం 2 గుర్తు చేసి పెడితే ప్రజల నుంచి ఇంకో 2 యాడ్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ దౌర్జన్యం జరిగింది, అక్కడ దౌర్జన్యం జరిగింది అని. వాళ్ళ రాష్ట్రంలో జరిగిన ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బుక్లెట్ ఇచ్చింది. నిన్న మా హోమ్ మినిస్టర్ గారు మాట చెప్పారు, 36 మంది చనిపోయారని ఈయన రాష్ట్రపతికి మన గవర్నర్ గారికి లేఖ రాసింది. ఆమె ఛాలెంజ్ చేసింది. 36 మంది పేర్లు వాళ్ళు ఎక్కడి వాళ్ళు డీటెయిల్ ఇచ్చే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ కానీ ఉందా? ఉంటే ఇమ్మనండి. ఎక్కడ 36 మంది చనిపోయారు? ఎవరికి తెలీదు. అంటే ఏంటంటే ఈయన అబద్ధం. ఒక మనిషి, నేను చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి అబద్ధం అవ్వచ్చు, ఒక జీవితం అబద్ధం అవ్వచ్చు, ఏదైనా ఒకటి అబద్ధం అవ్వచ్చు, కానీ సర్వం అబద్ధాలతో పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అబద్ధాల మీదే, ఈ శవాల మీద పుట్టిన పార్టీది. ఎక్కడ శవం కనబడితే ఏదో సినిమాలో చూపెట్టిన ఎక్కడ లేని ఆనందం ఆయనకి. తండ్రి శవాన్ని చూసి అంతే ఆనందం పడ్డాడు, బాబాయ్ శవాన్ని చూసి అంతే ఆనందపడ్డాడు. ఎక్కడైనా శవం కనబడగానే ఇంక ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అక్కడ వాలిపోయి అక్కడ కూడా నవ్వుతాడండి ఎవడైనా? మళ్ళీ నువ్వు వెళ్ళావు, నీ కార్యకర్త చచ్చిపోయాడు, ఒప్పుకుందావు, 100 రూపాయి బిళ్ళ ఆ చేతిలో పెట్టావా? నువ్వు 100 రూపాయలు, 1 కోటి రూపాయలు శవాన్ని చూడటానికి ఖర్చు పెట్టుకుని వెళ్ళినవాడివి నువ్వు. బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్, నీకు క్యాన్వై, నీకు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. 10 రూపాయలు కార్యకర్తకి ఇచ్చావా? అదే మా నాయకులు చనిపోతే బాబు గారు చేసింది ఏంటో రికార్డెడ్గా ఉంది. భరోసా, వాళ్ళ పిల్లలకి చదువు, వాళ్ళ జీవితానికి కావాల్సిన ఫిక్స్డ్ డిపాజిట్లు, దాన్ని ఆదుకోవటం అంటారు. కానీ నీకు ఏంటంటే అక్కడ వెళ్ళి ఏమంటాడు, అమ్మఒడి ఇచ్చాను, నాన్న బుడ్డి ఇచ్చాను, ఇవన్నీ ఉప్పర్ సోది మొత్తం చెప్పి ఆ కుటుంబం గురించి కానీ, వాళ్ళకి చేయవలసిన పనుల గురించి కానీ, వాళ్ళకి భవిష్యత్తులో నేను ఏ విధంగా అండగా ఉంటాను అని ఏది చెప్పకుండా ఈయన ఉప్పర్ సోది కూడా ఈయన ఊరేగింపు చేసుకుని వచ్చాడు. అంత మించి అది ఏమీ జరగలేదు.